ఆర్యన్ అంటే పూజింపదగినవాడు. ఎందుకని ఆయన పూజింపదగినవాడయ్యాడో తెలుసా అండి? స్కాందం చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తుంది. శబరిమలై, మలై అంటే పర్వతం. పర్వతం అంటే పర్వతం అంతా అయ్యప్ప స్వామి గుడి కాదు, పర్వతం చాలా పెద్దది. శబరిమలై, శబరిగిరి మీద అయ్యప్ప స్వామి వారి యొక్క గుడి ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు. ఆర్యకావు పురాణాంతర్గతంగా ఆర్యకావు అంటే పెద్దలున్న స్థలము, పూజనీయమైన స్థలము. ఇప్పుడు ఒక పీఠాధిపతులు లోపల ఉన్నారు అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాలి, మీరు ఏం చేయాలి? ఎలా పడితే అలా వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెంటనే మీరు పెట్టుకు రాకపోతే పెట్టుకోమని బయట విభూతి బొట్టు పెడతారు. మీరు విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చొక్కా విప్పేసి బనీని విప్పేసి ప్యాంటు మీద తువ్వాలేసుకెళ్ళడం దారుణం. న్యాయానికి పంచె కట్టుకుని ఉత్తరీయం తీసి నడువుకి కట్టుకుని పీఠాధిపతి దర్శనానికి వెళ్ళాలి. నేను చెప్పేది శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠాలు, పెద్ద పెద్ద పీఠాల గురించి నేను మాట్లాడుతున్నాను. శృంగేరి, పూరి, కామకోటి ఇలాంటివి. అటువంటి మహాపురుషులైనటువంటి పీఠాధిపతుల దర్శనానికి వెడితే అలా పెడతారు, అంతేగాని చొక్కాలతోటి బనీలతోటి లోపలికి వెళ్ళరు, రానివ్వరు కూడా. పెద్దలున్నారు, దర్శనమునకు ఒక నియమ నిబంధనలు ఉంటాయి, అలాగే వెళ్ళవలసి ఉంటుంది, ఇంకొకలా వెళ్ళడం కుదరదు. పెద్దలున్నారు, ఆర్యన్నున్నారు, ఆ దర్శనానికి మీరు ఇక్కడ చాలా నియమాలు మొదలు పెడితేనే ఆ పైకెక్కి దర్శనం చేయవలసి ఉంటుంది. అంత పెద్ద ఆయన దర్శనం మీరు చెయ్యాలి. అత్యంత చిన్నపిల్లవాడిగా వచ్చి అంత్యంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప స్వామి. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నట్టు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినట్టు ఆయన శాస్త్రంలో లేదు, బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంతే. రాజుగారు ఆయనకి పెళ్లి చేయలేరు. వెంకటేశ్వర స్వామి వారిలో ఆయన యథార్థంగా భూమి మీద తిరిగారు. కానీ ఆయన చుట్టూ ఆ యోగబంధం కట్టుకుని చిన్ముద్ర పట్టి కూర్చున్నారు. పెద్దరికం దేనివల్ల ఇస్తారు? వయసు చేత ఇవ్వరు. పెద్దరికం దేనివల్ల ఇస్తారంటే జ్ఞానము వలన ఇస్తారు. తాతగారు ఉండొచ్చు, తండ్రి గారు ఉండొచ్చు, పెదనాన్నగారు ఉండొచ్చు, బాబాయ్ గారు ఉండొచ్చు. ఓ 18 ఏళ్ల పిల్లాడు బ్రహ్మజ్ఞాని సభలోకి రావచ్చు. ఇప్పుడు ముందు తాత వెయ్యాలా, తండ్రి వెయ్యాలా, తల్లి వెయ్యాలా, ఎవరు వెయ్యాలి అక్షతలంటే బ్రహ్మజ్ఞాని వేస్తాడు. వయస్సుని బట్టి కాదు నమస్కారం, జ్ఞానాన్ని బట్టి నమస్కారం. జ్ఞానమున్నవాడికి ముందు నమస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఎక్కడిది? ఆయన పెద్దరికం ఆయన పరబ్రహ్మమును గుర్తెరిగినవాడు. గుర్తెరిగినవాడు కాదు, ఆయన పరబ్రహ్మమై కూర్చున్నవాడు. అందుకే తత్వమసి మహావాక్యమునకు రూపకల్పనయే ఆర్యన్. అందుకే ఆయన పైన తత్వమసి అని రాసున్నాడు. తత్ త్వం అసి, అది నీవై ఉన్నావు. నేను దీక్ష పట్టొచ్చాననుకుంటున్న నువ్వు నా దర్శనానికి వచ్చానని నువ్వు అంటున్నావే, ఈ నేను రెండు కాదు ఒక్కటే. ఇది తత్వమసి. ఈ స్థాయికి నువ్వు ఎదిగి వచ్చేస్తే, ఆ స్థితికి వెళ్ళిపోతే పూర్ణాహుతి తీసుకెళ్లి కొబ్బరికాయ అగ్నిహోత్రంలో పారేస్తున్నావు. కాబట్టి నువ్వే అయ్యప్పవయ్యావు, నువ్వే పరబ్రహ్మం అయ్యావు. ఈ స్థాయి వరకు తీసుకెళ్లగలరు ఆయన. కాబట్టి ఆయన ఆర్యన్, పెద్ద ఆయన కూర్చున్నటువంటి స్థానం అది. వయస్సు చేత కాదు, ఆయన యొక్క పరబ్రహ్మశక్తి చేత. అటువంటి మహానుభావుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు లౌకికం వేరు, పురాణం వేరు, ఆగమం వేరు, పూజా విధానం వేరు. పూజా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి భార్యలు ఉన్నారు. భార్య అంటే శక్తి. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, శాస్త్రమునందు భార్య నిజంగా స్త్రీ స్వరూపము కాదు. అలా అయితే వినాయకుడికి సిద్ధి బుద్ధి భార్యలంటే ఓ 2 పెళ్ళాలు ఉన్నట్టు, కృష్ణుడికి 8 భార్యలు ఉన్నారంటే 8 మంది నిజంగా ఆయన భార్యలైనట్టు, పరమశివుడికి పార్వతీదేవి భార్య అంటే ఏదో ఆయనకి నిజంగా భార్యలైనట్టు, శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి భార్యలంటే నిజంగా ఆయనకో 2 పెళ్ళాలు ఉన్నట్టు, అలా మీరు భావన చేయకూడదు. అవి ఆయన అనుగ్రహము వ్యక్తమయ్యేటటువంటి శక్తులు. వినాయకుడికి సిద్ధి బుద్ధి అన్నాను అనుకోండి, మీకు బుద్ధినిచ్చి సిద్ధినిస్తాడని గుర్తు. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అన్నాను అనుకోండి,
ఈ భూమిలోంచి వచ్చే పంట దగ్గర నుంచి భూమిలోంచి వచ్చే పెట్రోలు, బొగ్గు, ఇనుము, సమస్త సుఖస్థానములను మీకు ఇవ్వగలిగిన వాడు, భూమిని శ్రీ ఐశ్వర్యంగా మార్చి మీకు అనుభవంలోకి ఇవ్వగలిగినటువంటి శక్తి ఆయన వశంలో ఉంటాయి. కాబట్టి శ్రీదేవి, భూదేవి ఆయన భార్యలు. శక్తి స్వరూపమైన పార్వతి అంటే ఆదిశక్తి, శక్తులకు శక్తి ఆయన వశంలో ఉంటుంది పరబ్రహ్మస్వరూపంగా పరమశివుడికి. అది భార్య అంటే అర్థం. అంతేకాని మరి పెళ్లి అవ్వలేదంటున్నారు కదండి, మరి అయ్యప్ప స్వామికి భార్య ఎక్కడండి అన్న ప్రశ్న తేకూడదు. ఆయనకెవరు భార్యలు? పూర్ణ పుష్కళ, పూర్ణ పుష్కళాంబా సమేత శ్రీ అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమో నమః అంటాం. పూర్ణ పుష్కళ అంటే అర్థం ఏంటి? పుష్కళముగా ఉన్నవాడు. పుష్కళం అంటే ఇంకా ఎన్ని రకాలు ఉండాలని మీరు అనుకుంటున్నారో, ఎన్ని సుఖస్థానములు కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన దగ్గర ఉన్నవాడు. అంటే అండి అయ్యప్ప స్వామి వారి దగ్గర కార్లు ఉంటాయా? నాకు కారు కావాలంటే ఇవ్వడానికి. అయ్యప్ప స్వామి వారి దగ్గర నా కొడుక్కి ఉద్యోగం కావాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉంటాయా అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తత్వ పరిశీలనము అన్న మాటకు అర్థం. అందుకే గురువు గారి కాళ్ళు పట్టుకోండి అని నేను మీతో మనవి చేసేది. అది గురువు చెప్తారు మీకు. అది ఇరుముడి కట్టుకోవడానికి యోగ్యత రావడం అంటే. లేకపోతే అసలు ఆ నెయ్యి పోసుకున్న కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళడానికి మీకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది అగ్నిహోత్రంలో వేయడానికి? కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో అన్నీ పుష్కలంగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు చెరుకు కావాలి, ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. మీకు వరి కావాలి, భూమిలోంచి రావాలి. గోధుమలు కావాలి, భూమిలోంచి రావాలి. బార్లీ కావాలి, భూమిలోంచి రావాలి. యాపిల్ పండు కావాలి, భూమిలోంచి రావాలి. తోటకూర కాడ కావాలి, భూమిలోంచి రావాలి. కాదు, నాకు కారు కావాలి, కారును తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి రావాలి. కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోల్ భూమిలోంచి రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి. సుఖము అన్నీ ఉన్నాయి, ఊపిరే అందట్లేదు. ఏమైనా సుఖం ఉందా? ఊపిరి అందేటట్టు, అసలు ఊపిరి రూపంలో వాయువుని లోపలికి వెళ్ళి పైకి వచ్చేట్టు చేయగలిగిన వాయువు ఆయనది. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నైనా చేయగలరేమో, ఇన్నిటిని చేయడానికి కావలసిన అణువుల్ని మాత్రం మీరు తయారు చేయలేరు. పరమాణువు ఏముందండి అంటాం, కానీ ఆ పరమాణువుని చేసిన వాడు ఈశ్వరుడు, మీరు చేయలేరు. శక్తి అంతా అందులోంచే వస్తుంది. భూమిని ఒక అడుగు పెంచలేరు, ఒక అడుగు తగ్గించలేరు. మీ కంటికి కనపడని వాయువుని ఎంత ప్రయత్నించినా మీరు చూడలేరు. అది ఈశ్వరుడు యొక్క నిర్మాణం అంటే. ఇప్పుడు ఆయన పుష్కళ అంటే ఏం ఉండాలనుకుంటున్నారు? కార్లు ఉండాలా, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉండాలా? ఈ 5 ఆయనవై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు చెరుకు కావాలా? బాగా ఆయన ఇవ్వగలడు, భూమిని ఆదేశిస్తాడు. మీకు వరి కావాలా? ఆయన ఇస్తాడు, పంట ఎంత కావాలంటే అంత. మీ అబ్బాయికి ఉద్యోగం కావాలా? ఆయన అనుగ్రహిస్తాడు, శ్రీ ఐశ్వర్యంగా ఇస్తాడు. ఆయన ఏమి ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారు? అది పుష్కళ. రెండవ వారు పూర్ణ. పూర్ణ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఇందులో ఏదో 2 యాపిల్ పళ్ళు ఉన్నాయి. నేను ఒక యాపిల్ పండు తీసి అలా ఆయన చేతిలో పెట్టేశాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 1. ఈ యాపిల్ పండు కూడా తీసేసి నేను ఆవిడికి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? లేవు. లాకి యాత్తం వస్తుంది ఏదో స్థితిలో మన దగ్గర. ఇచ్చి ఆ తర్వాత వచ్చి నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, అయ్యో ఏమనుకోకండి లేవు ఇంకా అంటాను. అంటే తరగడం అనేటటువంటిది మొదలవుతుంది. ఉదాహరణకి తరగడం ఎలా వస్తుందో తెలుసా అండి? నేను ఎవరికి ఇవ్వనండి, పూర్ణుణ్ణి కానా? ఎందుకా పనికి మాలిన పూర్ణత్వం? స్వార్థం అయింది అది. ఒకడికి ఇవ్వడానికి పనికిరాంది పూర్ణత్వం ఎవడికి కావాలి? అది పూర్ణత్వం ఏంటి? కాబట్టి అది పనికిరాదు. నిలవబెట్టి తరగదని నువ్వు అనుకుంటున్నావా? 100 గుండిగల అన్నం వండుకుని, నా ఇంట్లో బియ్యం ఉన్నాయి, నా ఇంట్లో డబ్బుంది, ఎవడికి పెట్టను, వండుకుని 3 రోజులు ఉంచు, పాచికం పోస్తున్నాను. పూర్ణత్వం ఏంటి? ఈశ్వరుడా ఈ లోపల వేసినటువంటి పదార్థం ఉమ్ముతో కలిసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తే కంపు, మరి లోపలికి వెళ్ళిన దాన్ని పచనం చేసి శక్తిగా మార్చి అశుద్ధం లోపల ఉన్న వాసన బయటికి రాకుండా బయటికి విడిచిపెడుతున్నాడు. అది ఆయన శక్తి. తనవిగా కలవాడు ఆయన స్వామి.
స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడండి లోకంలో? ఎక్కువ మాట్లాడడం కదండి. మీరు చూడండి, ఏమీ లేవనుకోండి, ఆయన బాగుంటుంది ఏంటంటే నేను ఇల్లు మాట్లాడితే నాకేముందండి నేను మాట్లాడండి అంటాడు. ఆయన అందరూ 10,000 ఇచ్చి పేరు చెప్పించుకున్నారు, 20,000 ఇచ్చి పేరు చెప్పించుకున్నారు, 11 రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు. ఒక ఆయన 1,25,000 ఇచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధేయపడ్డాడు. ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు. ఎందుకో తెలుసండి, ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి, ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను, నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను? అందుకని వద్దండి, ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు, అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడని రాయండి అంటే అదేమిటండి అని తర్కం ఇవన్నీ ఎందుకు, అందుకని పేరు వద్దు, పేరు చెప్పకండే. అందుకే గుప్తదానము గొప్పది అని మన వాళ్ళు ఎందుకంటారో తెలుసా అండి? గుప్తదానం గొప్పది అంటే అహంకార పరిత్యాగము చేసి ఉన్నాడు అని గుర్తు. ఆయనకు అర్థమైంది స్వం అంటే ఏమిటో, స్వామి అన్న మాటకు ఆయనకు అర్థమైంది. అర్థమైన వాడు ఒక్క మాట స్వామి అని పిలిస్తే చాలు, పలుకుతాడు ఆయన. అందుకే లోకంలో ముగ్గురినే స్వామి అని పిలుస్తారు. భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది, శిష్యులు గురువు గారిని స్వామి అని పిలుస్తారు. 3 ఈశ్వరుణ్ణి మనందరం స్వామి అని పిలుస్తాం. ఏది అనుభవించినా గురోచ్ఛిష్టమే, గురువుగారు అనుగ్రహం వల్లే ఇవన్నీ మేము పొందుతున్నాం. అందుకని గురువుగారు స్వామి. భార్య సమస్త సుఖములకు సమస్త గౌరవములకు కారణం భర్త. ఆ ఐదోతనం ఉండబట్టంత గౌరవం కాబట్టి స్వామి. భార్య భర్తని పిలవాలి, అంతేకాని భర్త భార్యని స్వామి అనకూడదు. భర్త భార్యని స్వామి అంటే అదో అసంబద్ధమైన విషయం, అది అసలు తప్పది, అలా అనకూడదు కూడా. అది దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం. ఒక్క భర్తని మాత్రమే భార్య స్వామి అని పిలుస్తుంది. ఈశ్వరుడిని అందరం కలిసి స్వామి అని పిలుస్తాం. అలాగే గురువు గారిని స్వామి మీరు వస్తారా అని అడుగుతాం. కనబడ్డ వాళ్ళందరినీ స్వామి అంటే నీకు అయ్యప్ప తప్ప ఇంకోళ్ళు కనపట్టం లేదని గుర్తు. మీరు ఏమైనా అనుకోండి కానండి, ఆ స్వామి అలాగే మాట్లాడుతుంటాడండి అంటే అప్పుడు ఏమనుకోవాలి? నీకు అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా? నేను అంటే పరిపక్వత రాలేదని గుర్తు. నిన్న చెప్పానుగా, పక్షి వేడి వల్ల గుడ్డు యొక్క పెంకు పగిలి పిల్ల పైకి రావాలి తప్ప అగ్గిపుల్ల గీస్తే పెంకు పగిలి పిల్ల వస్తుందా? పిండం కారిపోతుంది. అది గురుస్పర్శ చేత పోవాల అహంకారం. అంతేగాని మీ మానాన్ని మీరు పూజ చేసుకుని ఒక కొబ్బరికాయ ఎట్టుకొచ్చి పిల్లకూడదు చేస్తే మీ అహంకారం పోయిందంటే అంతకన్నా పరిహాసాస్పదమైన విషయం లోకంలో ఇంకోట్లేదు. అహంకారం పోతే ఇంకేమండి, అహంకారం పోతే అయ్య బాబోయ్ అదేం సామాన్యమైన విషయం అనుకుంటున్నారా మీరు? చాలామంది అంటారు అహంకారం వదిలేయండి అంటారు. అహంకారం వదిలేయడానికి నేను పట్టుకోలేదు, అది నన్ను పట్టుకుంది. అది నన్ను పట్టుకుంది కాబట్టి ఇప్పుడు అది వదలాలి. అది వదలాలంటే ఏం చెయ్యాలి? దానికి ఇష్టం లేని దోట రావాలి, వస్తే పోతుంది. జలగని నేనట్టుకోలేదు, స్నానం చేద్దామని నేను నీళ్ళల్లో దిగాను, జలగని అన్నట్టుకుంది. ఇప్పుడు జలగని పట్టుకుని లాగాను అనుకోండి, వదులు జలగా అని జలగ సాగుతుంది తప్ప వదలదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ కేకలేసి అరుపులే అరిచేసి నటరాజులా తాండవం చేసేసి జలగ పట్టేసిందని సాగ తీసేసి చేయకూడదు. కొంచెం ముగ్గట్టు రండి అన్నారు. కాస్త ముగ్గట్టుకొచ్చి జలగ పట్టుకున్న చోట వేశారనుకోండి, ముగ్గంటే అసహ్యం జలక్కి, వెంటనే వదిలి కింద పడిపోతుంది. అహంకారం మిమ్మల్ని పట్టుకుంది. అహంకారానికి ఎవరంటే అసహ్యం? గురువుగారు అంటే మహాసహ్యం. ఎందుకో తెలుసా అండి? ఆయన నోరుమొయ్యి, నాది ఏమిటి అవన్నీ ఆయన అంటాడు. ఆయన మీకు ఇదే నేర్పుతాడు. అందుకే గురువుగారు వస్తే అహంకారం దాక్కుంటుంది. ఆయన కూడా ఇలా అన్నాడు అనుకోండి, రక్షించేవాళ్ళు లోకంలో లేడని గుర్తు. కాబట్టి గురువుగారు అలా అనడం, అలా అంటాడు గురువుగారని నేను చెప్తే అంతకన్నా దోషం ఇంకోట్లేదు. కాబట్టి అహంకార పరిత్యాగము చేత స్వామి శబ్దం అన్వయం అవుతుంది. అందుకని స్వంతో కలుపుతారు. స్వామి అయ్యప్ప శరణం. శరణం అన్న మాటకి శరణఘోష ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి? శరణం అంటే ఏమిటంటే మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులేవో మీరు తెలుసుకుని ఈ శత్రువుల్ని నేను మట్టు పెట్టలేను అని మీరు యథార్థంగా ఒప్పేసుకోవడాన్ని శరణాగతి అంటారు. మీరు చూడండి, అయ్యా పాల ముంచినా నీట ముంచినా మీదే భారం, నాకేమీ రాదు. మీరు చూడండి, ఒక్కొక్కసారి ఎంత తెంపరితనంగా ఉంటుందంటే రాత్రి 11 గంటలకి ఏసీ 2 టైర్లోకి ఎక్కేస్తుంది ఒక ఆవిడ టికెట్ లేకుండా. ఆయన బయటికి వెళ్ళి చూస్తాడు, ఇదేటమ్మా ఏసీ 2 టైర్లోకి టికెట్ కూడా లేకుండా ఎక్కావు అంటాడు.
మీరు ఏమీ అనుకోవద్దు, నేను పెళ్లి నుంచి వస్తున్నాను, టికెట్ కొందాం అనుకున్నాను, తెల్లవారేటప్పటికి మా ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోవాలి హైదరాబాదు, లేకపోతే మళ్ళీ ఆయన 3 నెలలు రారు, నేను ఆయన్ని చూడడానికి వెళ్ళిపోతున్నాను, డబ్బులు లేని దాన్ని కాను, నేను దిగి మీరు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటే ఒంటి నిండా బంగారం పెట్టుకుని ఉన్నాను పెళ్లికి, మా ఆయన కోసం పరిగెత్తుకు వచ్చేసాను, పాల ముంచినా నీట ముంచినా మీదే భారం, ఇలా రావడమే నాకున్న దోషం, నేను రిజర్వేషన్ లేదు వెళ్ళొద్దని మా ఆయన చెప్తుంటే వినకుండా వచ్చాను, మీరేం చేస్తారో మీదే అంటే కర్కశంగా తోచేస్తాడేంటి, ఎవరైనా వస్తే ఇప్పుడే ఎక్కానని చెప్పమ్మా, లేకపోతే స్క్వాడ్ వాళ్ళు నేను ఎక్కించాను అనుకుంటారో, అదిగో అక్కడ ఉండు, ఎక్కడన్నా బెర్త ఖాళీ అయితే ఇస్తాను, అప్పుడు రాస్తాను రసీదు అని చచ్చినట్టు అక్కడ పెట్టుకుంటాడా పెట్టుకోడా టీటీ, మీ బలహీనత మీరు చెప్పేశారు, అప్పుడు ఏం చేస్తాడు, ఆయనే రక్షిస్తాడు. ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు. ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు, ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు, నాలుకతో నా ప్రసాదంగా తిను, చెవితో నాకు సంబంధించినవి విను. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులయ్యి, చూడకూడనివన్నీ ఇది చూస్తుంది, వినకూడనివన్నీ ఇది వింటుంది. అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు, ఇవన్నీ మనసు వాడుకుంటోంది. ఈశ్వరా ఇవన్నీ ఇచ్చిన వాడెవరు, నువ్వు, ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు స్వామి, నీది ఈ మనసు, ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు, ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు, అదొక్కటే నాకు రావట్లేదు, అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, ఇది బంధమోక్షములకు కారణం, కానీ నన్ను మోక్షం వైపు వెళ్ళనివ్వట్లేదు, పాడు చేసేస్తోంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేం చేస్తావో తెలుసా, దీన్ని నువ్వే బాగు చేయి. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అంటే నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను, ఇదికి 1కి 100 మాటలు చిత్తశుద్ధితో చెప్పుకోవడం శరణు ఘోష. ఘోష అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి, వీడికి ఇది అవసరమా అవసరం లేదా, వీడు మనని ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా అని కూడా లేకుండా వాడు విని తీరుతాడు అని ఒళ్ళు మరిచిపోయి చెప్పుకెళ్ళిపోతుంటాడు. సముద్ర ఘోష అంటారు. ఎందుకమ్మా నీ ఘోష ఎవరు విన్నారు అంటారు. అంటే ఆవిడ ఆర్తితో ఏం చేస్తుందంటే అలా చెప్పేస్తూ ఉంటుంది. ఆవిడ 4 పిల్లల్ని పెట్టుకుని బస్టాండ్లో నించుందండి. ఆవిడ ఏదో జగ్గంపేట ఎడదాం అనుకుంది, లేకపోతే పెద్దాపురం వెడదాం అనుకుంది. ఆవిడ పెద్దాపురప్పాడు బస్సు వచ్చింది, ఆవిడ పెద్దాపు వరకు తరిగింది, బస్సు ఎక్కించింది. బస్సు జగన్నాథపురం లేకపోతే ఇంకోవైపు వెళ్ళిన తర్వాత కండక్టర్ టికెట్లు కొడుతుంటే ఈవిడ పెద్దాపురం ఇవ్వండి అంది. ఆయన అన్నాడు ఇది పెద్దాపురం వెళ్ళదమ్మా, పెద్దాపురప్పాడు వెళ్తుంది, దిగు అని ఓ బెల్ల కొట్టి ఆపాడు. ఈవిడేం చేసింది, గబోవ దిగిపోతే ఒరే రండి 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 అంది. ఈలోగా ఓ ఆంటీ వస్తుంది కదా మనకి, పిన్ని కాదు అత్తా కాదు ఇంగ్లీష్లో, ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు 4 దిగిపోయారు, 3 దిగిపోయారు, 1 నిద్రపోయేటప్పుడే. ఈవిడ దిగిపోయి పిల్లల్ని లెక్కెట్టుకుని అయ్యో ఇది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మళ్ళీ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి, నా దగ్గర అంత డబ్బులు లేవు అనుకునే లోపల బస్సు వెళ్ళిపోయింది. ఈవిడ చూసుకునేటప్పటికీ 4వ వాడు లేడు. ఇప్పుడు ఆవిడ కేవలం ఒక్కసారి నేను ఆర్టీసీ కండక్టర్తోనే మాట్లాడతాను అంటుందా, అయ్యో అయ్యో బస్సు వెళ్ళిపోయింది, నా కొడుకు వెళ్ళిపోయాడు బాబో, మీరు చెప్పండి బాబో ఎలా వెళ్ళాలి బాబో, బస్సు ఎక్కడ అవుతుంది బాబో, ఎలా పట్టుకోవాలి బాబో అని అరుస్తూనే ఉంటుందా ఉండదా, దారి దొరికే వరకు. ఎవడో వచ్చామా నా మోటార్ సైకిల్ ఎక్కమా అయితే తీసుకెళ్తాను అనుకోండి, ఈ 3 పిల్లలు ఇప్పుడు వీళ్ళని ఎక్కడ పెట్టేడుతుంది, వాళ్ళు వెళ్ళిపోతే ఎక్కడికో. అందుకని బాబు ఇప్పుడు 3 ఉన్నారు ఏం చేయను బాబు అంటే, బాబు నేను ఇస్తాను డబ్బు, ఇదిగో ఆ కారు ఎక్కు అని ఎవరో ఒక ఆయన కారు ఎక్కించుకుని వేగంగా వెళ్ళి ఆ బస్సు పట్టుకుని ఆ పిల్లాన్ని దింపి ఈవిడికి ఇచ్చాక అమ్మయ్యా అంటుంది. అంటే వీడు రక్షిస్తాడా రక్షించడా అని కూడా చూడకుండా, వీడు వింటున్నాడా వింటున్నవాడు ఏమైనా రక్షిస్తాడా అని లేకుండా సిగ్గు విడిచిపెట్టి, ఈశ్వరా నువ్వు తప్ప నన్ను ఈ శత్రువుల నుంచి కాపాడేవాడు లేడని ఎలుగెత్తి అరిచి చాటి చెప్పడమే శరణుఘోష. అదిగో ఆ స్థితి ఉందే, అందులో ఒళ్ళు మరిచి ఆయన పేర్లు చెప్పేస్తుంటే, అందుకే దానికి ఏం అర్థం ఉండదు. ఇంకా మా యాపింగ్స్ అవి చేస్తుంటారు శరణఘోష, ఏదో అదంటే నిన్ను నమ్ముకొచ్చాం అయ్యప్ప, ఏదో ముళ్ళున్నాయి అయ్యప్ప, రాళ్ళున్నాయి అయ్యప్ప. అదేమన్నా సంస్కృతమా, అదేమన్నా కీర్తనా, దానికి అయితే ప్రాస ఏమిటది అంటే, ఇదిగో నా పిల్లలు వెళ్ళిపోయారు బాబాయ్, 4వ వాడు వెళ్ళిపోయాడు బాబాయ్, ఎలా బాబాయ్ ఆ బస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబాయ్ అని అరవడం ఎలాగో అలా ఈశ్వరుడి మీద ఎలుగెత్తి చేసింది శరణుఘోష. అలా పొంగిపోయి 40 రోజులు నువ్వు చేయగలవా, అలా పరవశించిపోగలవా?
3 రోజులు చేసిన తర్వాత ఇంకా అరవడానికి నీకు కంఠం లేక కంఠం పోయిన కంఠంతో కీచు కీచుమంటూ అరవగలవా? అదేంట్రా 3 రోజులకే నీ కంఠం పోయిందంటే నవ్వేసి పోన్లేరా, నేను ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు, 40 రోజులు ఇందు ఈశ్వరుడు ఎందు మనసు పెడతాను అనగలవా? ఆ శరణు ఘోష దండపాణి స్వామికి ప్రియం. వాళ్ళందరూ శరణఘోష చెప్తే ఆయనకి ఎందుకు ప్రియం అంటే ఆయన గురువు గారు కాబట్టి ప్రియం. వీళ్ళు మార్గంలో పడ్డారా, వీళ్ళ శత్రువుని వీళ్ళు గుర్తించగలిగారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దొంగ పరిగెడుతూ కత్తి చూపిస్తున్నాడు, మీరు దూరంగా పరిగెడతారు, దగ్గరికి వెళ్ళి పట్టుకోలేరు, ఎందుకని వాడి చేతిలో కత్తి ఉంది, మిమ్మల్ని పొడుస్తాడు. పరిగెడుతున్న దొంగ చేతిలో కత్తి దారి కింద పడింది, మీకు దొరికింది. ఇప్పుడు దొంగ వాడు పరిగెడతాడు, ఎందుకంటే కత్తి అట్టుకు మీరు పొడుస్తారని. కత్తి మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతాడు, దొంగ చేతిలో ఉంటే మీరు దగ్గరికి వెళ్లకుండా మీరు దూరంగా పరిగెడతారు. మీ శత్రువుని ఈశ్వరుడికి అప్పచెప్పేస్తే మీరు ధైర్యంగా నించుంటారు, ఇంక ఈశ్వరుడు చూసుకుంటారని. ఈ సంతోషంతో చెప్పేది శరణుఘోష. ఆ సంతోషంతో ఎలుగెత్తి నిజంగా అయ్యప్పలు శరణఘోష చెప్తే అయ్యప్పలని నేను దీక్షితులు ఆ శరణుఘోష చెప్తే ఆ శరణుఘోష చెప్పిన సమయంలో వాళ్ళు దీక్షితులు. ఆ ఈశ్వరానుగ్రహం ప్రసరించిన నాడు వాళ్ళు అయ్యప్పలు. అప్పుడు పూర్ణం. అప్పటి వరకు ఇలా ఉంది, వేలు ఉంది కాబట్టి దీని నుంచి దూరం అయిపోయింది. ఈ 4 దగ్గర, దీనికి అన్ని దూరం. కానీ నిజానికి చూడండి, ఈ 4 కలిపి ఏమైనా చేస్తాయా? ఓ చిటికెడు పంచదారి అన్నారనుకోండి, దీంతో ఇది కలవాలి, చిటికెడు అంటే. మీ పేరు రాయండి, దీంతో వచ్చి ఈ 2 చేరాలి. తాడట్టుకోండి, దీంతో ఈ 4 కలిసి పట్టుకోవాలి. ఏది? ఈ కర్రట్టుకో, ఈ 4తో పట్టుకోండి, దీనికి సంబంధం లేకుండా. ఈ 4 ఉన్నా ఇది లేకపోతే ఎందుకు పనికిరావు. కానీ ఎందుకు పనికిరాని ఈ 4 దీని దించి దూరంగా ఉంటాయి. ఉండి ఇది ఇలా అంటుంటుంది. ఇది ఇలా అన్నప్పుడల్లా ఈ 3టికి ఇది జీవుడై సాక్షి. స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి, భూతము, భవిష్యత్తు, వర్తమానము, ఇలా 3గా తిరిగే వాటన్నిటికీ జీవుడుగా నిలబడి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, నీకు నాకు తేడా లేదురా, జీవుడన్న నువ్వే నేను, తత్వం అసి, అది నేనయ్యున్నది, అలా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ పూర్ణం జీవ బ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే, దీన్ని చిన్ముద్ర అంటారు. ముద్రలు పట్టించి వరిస్తారు. అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి, ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పి ఇస్తారు మా దీక్ష. అప్పుడు సత్వరజస్తమో గుణములకు సాక్షి ఆయన, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి, అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి. ఇలా ఈ 3టికి సాక్షిగా ఉండి పూర్ణమై త్రిభి మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంత మీకొచ్చేది కాదు, మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు ఆర్యన్ కాకపోతే ఎవరార్యన్? కాబట్టి మాకు గౌరవనీయుడు, మాకు పూజనీయుడు మా పెద్ద ఆయన. మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు, విష్ణు అంటే విష్ణువు, శక్తి అంటే శక్తి, లక్ష్మి అంటే లక్ష్మి. లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క అయ్యప్పి. ఎందుకనంటే ఆ పూర్వం, ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను. ఒకానొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశారు విజయనగర సామ్రాజ్యంలో. ఎంత చెక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం. భయపడి రాజుకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారు పరిపాలిస్తున్న కాలం. రాజుకి చెప్పాడు శిల్పి, ఇలా ఉన్నారు స్వామి. అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు, ఇలా ఉన్నారేమిటి అని అడిగారు. అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు. అసలు నేను ఇలా ఎందుకు పట్టుకుని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి. ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తానన్నాడు. సరే, రాజుగారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజున అప్పయ్య దీక్షితుల వారు వచ్చారు. మహానుభావుడైన కారణజన్ముడు. ఆయన్ని, వేరొక పండితుడు ఆయన విష్ణు భక్తుడు, ఆయన్ని తీసుకుని రాజుగారు గుళ్ళోకి వెళ్ళారు. ముందు విష్ణు భక్తుడిని అడిగారు, ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు. ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలుంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకోవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు,
ఆయనకి తండ్రి పరమశివుడు, సందేహం లేదు. ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు. తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది, విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు. తల్లికి తల్లి భార్య ఉండడం, ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకల్లో. మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారు ఆయన అన్నారు. అప్పయ్య దీక్షితుడి వారి శ్లోకం చెప్తే తీసేశారండి వేలు. యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో. క్రమాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని గురించి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రచినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం అంటున్నాం. అమ్మా ఏమి ఆశ్చర్యం అమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి. శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు. లోకంలో అందగత్యలకు అందగత్య మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చింది. నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు, మోహిని అయ్యాడు. ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు. దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనని రక్షించడానికైనా అమృతం తాగేశారు. అక్కడ వరకు కథ బానే ఉంది. గొడవంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? పరమశివుడికి ఈ వార్త తెలిసింది. ఆయన అన్నాడు, మా బావమరిదికి అచ్చు మా ఆవిడ వేషమే వచ్చింది. మా ఆవిడే అందగత్తి అనుకున్నాను. మరి నారాయణ నారాయణి, నారాయణ నారాయణికి అన్నగారు నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి. మా బావమరిది శ్రీ మహావిష్ణువు అచ్చు మా ఆవిడ అయ్యట్ట. ఏమో అచ్చు నీలా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారంది వద్దు, లేనిపోని ఇబ్బందులు, వెళ్ళకండి. కాదు పెడతారు. సరే అయితే పద. వెళ్ళారు ఇద్దరు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యావుట, అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారి ఆ వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలిపెట్టేయండి. అంటే అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి. అలా ఆయన మనసు ఏం కదలదు. ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆవిడ కదిపింది మనసు. కదిపితే పరమశివుడు ఏం చేశాడు? శ్రీ మోహినిని చూడాలి అని తాపత్రయపడ్డాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డారు. కనపడగానే అచ్చు ఆవిళ్ళ ఉంది అని కనపడితే వెనక పరిగెత్తేంత వెర్రాడండి పరమశివుడు. కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణువు వెంట పరిగెత్తారు. అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది. అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే అయ్యప్ప. అమ్మా నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజార్న పడైలా అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. నువ్వు పురరిపుని యొక్క మనస్సుని క్షోభ పెట్టేశావు కదమ్మా. పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి. ఎందుకు అలా చేసిందో తెలుసా? మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది. దానికి ఆ దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు. దానికి ఎంతవరకు తెలుసు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపుంసకలింగమో అయి ఉంటాడు అనుకుని శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు. వీరివాడు బ్రహ్మగారు తెలియక వరమిస్తున్నాడు అనుకుంది ఆవిడే. అనుకుని శివకేశవులకు కొడుకు పుడితే చచ్చిపోతారు. పరమేశ్వరుడికి రూపం ఏమిటి? గోధుమ పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు, చపాతీలైనా చేసుకోవచ్చు, పుణుకులైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆయన గోధుమ పిండి లాంటి వాడు. ఆయనకి నామరూపాలు ఉన్నవాడు కాదు. అజాయమానో బహుజా విజాయితే ఏంటో వేదం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డడు పుట్టే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది. శివుడి మనస్సు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు. సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఎరుగని కుమారుడు జన్మించాడు. ఆయనే అయ్యప్ప స్వామి. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర
పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. ఆయనకి ధర్మం అంటే ఇష్టం. ధర్మశాస్త్ర. లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని, ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువు గారితో కలపాలి. కలిపితే గురువు గారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు. అందుకని ఆయన ఏం చేశారంటే, నా దర్శనం చెయ్యాలంటే దీక్షలో ఉండి నా దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు గారు ఏమంటారు? నీ చెప్పినట్టు ఉంటావా? చొక్కా వేసుకోవడం మానేస్తావా? ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటావా? పంచ గోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా? చెప్పు దీక్షిస్తాను. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు గురువు గారు అలా కట్టుకోవడం? ఆయన ధర్మం అంతా చెప్తారు. ఇది 40 రోజులుగా బతికున్నంతకాలమా? బతికున్నంతకాలం. ఒక్కసారి వెళ్ళొచ్చినా ఆయన అనుగ్రహం పడితే ఏమైంది? ఓ మెట్టి ఎక్కేసావు జీవితంలో. ఇది చిట్ట చివరికి ఏమవుతుంది? తత్వమసి. కాబట్టి ఇప్పుడు ఆయన యందు శివశక్తి, ఆయన యందు విష్ణుశక్తి, ఆయన యందు ఆదిశక్తి, ఆయన యందు విష్ణు ఉన్నప్పుడు లక్ష్మీశక్తి, ఇవన్నీ ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే భూతనాథుడు. పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు. అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి కనపడుతుంది. అయ్యప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్నా, అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటున్నా వాళ్ళని భూతాది గణములు ఆవహించవు. ఎందుకో తెలుసా అండి? ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. ఒరేయ్, నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన. వెళ్ళవు. మీకు ఉపకారం కాదండి, ఇంకంతకన్నా ఉపకారం ఏంటి? వాళ్ళు వచ్చి మీ మీద పడిపోయారు అనుకోండి, ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది? వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు. శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన. శివుడిలా ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు, శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు, విష్ణువులా పూర్ణుడు, విష్ణువులా పుష్కలుడు, విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన వాడు, అమ్మవారిలా శక్తి స్వరూపుడు, అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు, ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు, ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు, ఇన్ని చెయ్యగలిగిన వాడు. కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు. ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు, పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి, అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేని వల్ల ఇస్తాడో తెలుసా అండి? వీడి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తి ఉంది, వీడికి వేదమునందు అనురక్తి ఉంది, వీడికి నా రూపమునందు అనురక్తి ఉంది, ఈశ్వరుడి యందు అనురక్తి ఉంది. అది ఆయనకి చాలు. నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే. నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు. అది ఆయన గొప్పతనం. శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం, అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారము. అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువు గారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామ రక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం 41 రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. గురువుగారిచ్చిన మహదవకాశం. దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్నవాడెవరో వాడు ధన్యుడు, వాడు దీక్షితుడు, వాడు సమస్తమును పొందినవాడు. అది ఒక్కసారికే లభించవచ్చు. అది మీరు గురువుని సేవించడం మీద ఉంటుంది, మీరు ఆ తాపత్రయంతో శరణుఘోష చెప్పడం మీద ఉంటుంది తప్ప అసలు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ఏదో ఒంటి మీద ఉన్న బట్ట రంగు మార్చడమే దీక్ష అనుకున్న వాడికి ఎన్ని మాటలు చేసినా ఊయల ఎక్కి ప్రయాణం చేసి కాశీ పెడదాం అనుకున్నవాడు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి గురువుతో ఉండడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. గురువు గారి దగ్గర తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇవాళ మీకు ఒకటి తెలిస్తే రేపటికి మీ గురువు గారి వల్ల ఇంకొకటి తెలిసి తీరాలి మీకు. అదే దీక్ష యొక్క గొప్పతనం. కాబట్టి చక్కగా మీ అందరూ ఎన్నో పర్యాయములు దీక్ష వహించిన వారు, ఈశ్వరుణ్ణి సేవించిన వారు. కాబట్టి సంతోషంగా మీ అందరూ దీక్షాకాలాన్ని పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని పొంది
పరమ సంతోషంతో మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి మీ భార్యాబిడ్డలతో సుఖమయమైన జీవితాన్ని గడిపి పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కటి వైరాగ్యమును పొంది ఆయన అనుగ్రహంతోనే జ్ఞానసిద్ధిని పొంది మోక్షమునకు హేతువగుగాక. అలా మిమ్మల్ని నన్ను అందరినీ పరాత్పరుడైనటువంటి ఆర్యన్ సమస్త కాలమునందు అనుగ్రహించాలని ఆయన పాదములు పట్టి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను.